దైవజనమా, ఈ స్నేహితుడు ఎలా ఉంటాడో తెలుసా? నీవెప్పుడైనా దుర్దశలోకి వెళితే స్నేహితుడిగా మాత్రమే కాదు, నీ యావత్ బాధలో నీతో కూడా బాధనుందే నమ్మకమైన సహోదరుడిగా ఉంటాడు ఆయన. యేసయ్య ప్రేమను అనుభవిస్తే ప్రపంచంలో ఎవ్వరి ప్రేమను పొందనంతగా యేసయ్య ప్రేమను పొందుకోగలుగుతాం. యేసయ్య ప్రేమ మాధుర్యాన్ని అనుభవించేటప్పుడు, యేసయ్య నన్ను కన్న తల్లి కూడా నీవు ప్రేమించినంతగా నన్ను ప్రేమించలేదయ్యా. నా తోబుట్టులో ఎవ్వరూ కూడా నీవు నన్ను ప్రేమించినంతగా నన్ను ఎవరూ ప్రేమించలేదయ్యా. కన్న తండ్రి కూడా నావారు నావారు నావారని ఎందరో నావారు అనుకున్నాను. అయితే ఇంతమంది ప్రేమను నేను రుచి చూసే, కానీ నీకులాగా ప్రపంచంలో నన్ను ఎవ్వరూ ప్రేమించలేదయ్యా. సహోదరుని కంటే నన్ను ఎక్కువగా నువ్వు హత్య ఉన్న వాడవయ్యా అని యేసయ్యను మనం ఘనపరచుదుముగాక.